ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మంచి పని చేసావు దీపక్. మీరెన్ని ప్రయత్నాలు చేసినా మందారాన్ని ఇంటి నుండి బయటికి పంపకుండా ఆపగలరేమో గాని మందారానికి గతం గుర్తు రాకుండా మాత్రం ఆపలేరు. మందారం గురించి తర్వాత మాట్లాడుకుందాం రూపా. ముందు రాజు గురించి ఆలోచించు. రాజును కలవటానికి కుదరదని మీ నాన్న చెప్పాడు కాబట్టి మందారం మాత్రమే కాదు, నువ్వు కూడా ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేవు. అత్తయ్యా, అదంతా మీ భ్రమ. రాజు నన్ను కలవాలనుకున్నా, రాజుని నేను కలవాలనుకున్నా ఆ దేవుడు కూడా ఆపలేడు. ఎందుకంటే నేను రాజు భార్యాభర్తలం కాబట్టి. రాజు నేను కలవడం గురించి తర్వాత మాట్లాడుకుందాం అత్తయ్య. ముందు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మందారానికి గతం గుర్తొచ్చినా, ఈలోపు రాఘవ మాకు కనిపించినా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. నా గెస్ ప్రకారం మీకింక ఎక్కువ టైం లేదు. చూడాలనుకున్నవేవైనా ఉంటే చూసేయండి. తినాలని దేని మీదైనా కోరికుంటే చేయించుకుని తినేయండి. మళ్ళీ మళ్ళీ చూడ్డానికి అవకాశం ఉండదు. హే రూపా! ఏ విజయాంబిక, మా అమ్మనే పేరు పెట్టి పిలుస్తావా నిన్ను? దీపక్, పేరు పెట్టింది పిలవడానికే కదా. అయినా గౌరవం ఇవ్వాలంటే ఆ గౌరవాన్ని మీ అమ్మ కాపాడుకోవాలి కదా. ఏంటత్తయ్యా, మీ గురించి అలా మాట్లాడుతున్నా ఊరుకున్నారు? ఊరుకోక ఏం చేయగలరు? ఏం చేయలేరు. అత్తయ్య, ఎంత కాదనుకున్నా మా నాన్నకి అక్కవి కాబట్టి ఒక సలహా ఇస్తాను. మందారంకి గతం గుర్తుకు రాకుండా ఎలా ఆపాలి, రాజు నేను కలవకుండా ఎలా పుల్లలు పెట్టాలి అని ఆలోచించడం మానేసి, మందారంకి గతం గుర్తొస్తే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకోండి. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడని నాకు తెలుసు. అయినా ఆలోచించండి, ఏదైనా దారి దొరుకుతుందేమో. దీపక్, మందారానికి గతం గుర్తొస్తే నిజంగానే మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మనం ముందు అనుకున్నట్టే ఈ ఫారెన్కి వచ్చేకేద్దాం మమ్మీ. కానీ మందారం ఉండగా మీ మావయ్యని ఎలా కన్విన్స్ చేస్తాం దీపక్? మమ్మీ, ముందైతే ఫారెన్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుందాం. ఈలోపు మందారాన్ని అడ్డు తొలగించుకోవడానికి ఒక్క అవకాశం కూడా రాకుండా ఉంటుందా? ఏం చెప్పింది కూడా కరెక్టే అత్తయ్యా. దీపక్, మౌనిక, మన పెళ్ళవగానే మనం ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్నాం కదా. ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకుంటానని చెప్పావు కదా. ఇప్పుడు ఆ ఏర్పాట్లు నువ్వే చేయాలి. అప్పుడేదో మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి అలా కథలు చెప్పాను, కానీ వాస్తవానికి నాకంత సీన్ లేదు దీపక్. పెళ్ళైపోతే ఎంచక్క నీతో ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అని నేను ప్లాన్ చేశాను. ఏం ఆలోచిస్తున్నావు మౌనిక? ఏం లేదత్తయ్యా, మనం ఫారిన్ వెళ్ళడానికి చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నాను. ఆహా. నాకు తెలిసిన ట్రావెల్ ఏజెన్సీ ఒకటుంది. మనం వెళ్లి వాళ్ళని ఒకసారి కలిస్తే చాలు, అన్ని వాళ్లే చూసుకుంటారు. కానీ నా భయమంతా మందారం రూపల గురించే.
చెప్పు దీపక్. ఎక్కడున్నారు లాయర్ గారు? కోర్టు దగ్గరే ఉన్నాను, ఇంటికి బయలుదేరుతున్నాను. సార్ అది మీతో అర్జెంట్ పని ఉంది. ఒక 2 minutes అక్కడే ఉండండి సార్ ప్లీజ్. సరే, కొంచెం ఫాస్ట్గా రా దీపక్. ఓకే సార్. థ్యాంక్స్ లాయర్ గారు, ఇట్స్ ఓకే. నా కోసం వెయిట్ చేసినందుకు. చెప్పు దీపక్, ఏదో అర్జెంట్ అన్నావు, ఏంటది? అదే లాయర్ గారు, నేను మా ఆవిడ ఇష్టపూర్వకంగానే విడాకులకు అప్లై చేశాం. ఇవిగోండి డివోర్స్ పేపర్స్. విడాకులా? ఏమైంది దీపక్? అది కొంచెం పర్సనల్ ప్రాబ్లం లాయర్ గారు. మీరు మా విడాకుల సంగతి చూడండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలా చూడండి. ఆ, అలాగే దీపక్, రేపే నోటీస్ పంపిస్తాను. థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ బాయ్ మమ్మీ. దీపు, పద. అన్నయ్య, తొందరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి కూడా మిమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించడానికి పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారన్నయ్య. సార్, దీపక్ గారికి ఏదో నోటీస్ వచ్చింది. నోటీసా? నాకు ఇవ్వండి, మా ఆయనకి నేను ఇస్తాను. దీపక్, కోర్టు నుండి వచ్చిన నోటీస్ అనుకుంటా. పద. ఇలా ఇవ్వమన్నారు. ఏంటండి అలా లాగేసుకున్నారు? మీకొచ్చిన నోటీస్ని నేను చూడకూడదా ఏంటి? చూడొచ్చు మందారం, కానీ ఇప్పుడు కాదు, మావయ్య బయటికి వెళ్ళిన తర్వాత. ఏంట్రా దీపక్ అది? ఏదో కోర్టు నోటీసులా ఉంది. ఇలా ఇవ్వు. మావయ్య అది ఎవరా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.